Hello everyone, welcome back to my channel. Well, ee vlog aithe Aishani birthday actual celebrations. Coming to this invitation, నాకు ఇట్లా నేను ఆ పార్టీ డెకార్ వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడే ఈవెంట్ ప్లానర్స్ నేను చెప్పాను నాకు ఇట్లా ఇన్విటేషన్ ఇలా ఉండాలి అని చెప్పి బికాస్ షీ లవ్స్ అ మ్యాటీ మంకీ అండ్ రెస్ట్ ఆఫ్ ది యానిమల్స్. అండ్ మేము ఈవెంట్ ప్లేస్కి వెళ్ళే వరకు 6 o'clock అయింది. బట్ డెకార్ వాళ్ళు 1 o'clock నుంచి డెకార్ చేస్తూనే ఉన్నారు బికాస్ ఆ రోజు చాలా 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 సన్నీ ఉంది. వాళ్ళు ఇట్లా బెలూన్స్ అన్ని పెడుతున్నారు, అవి పగిలిపోతున్నాయి, పాప్ అయిపోతున్నాయి, వాళ్ళకి చాలా టైం పట్టింది. బట్ వాళ్ళు ఎంత బాగా డెకార్ చేశారు అంటే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ద డెకార్. వాళ్ళు ఇట్లా ఫ్రీలాన్సర్ వాళ్ళు, అండ్ మీకు ఏ బడ్జెట్లో కావాలి అన్నా ఎలా కావాలి అన్నా కూడా చేస్తారు డెకార్. నేను వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీకు ఇంకా ఏదైనా క్రియేటివ్ ఐడియా ఉండి అట్లా చెప్పినా కూడా వాళ్ళు ఎలా కావాలి అంటే అలా చేస్తారు. అండ్ కమింగ్ టు ద సెంటర్ పీస్, నేను వాళ్ళకి ముందే చెప్పాను ఇట్లా సెంటర్ పీస్ ఎలా ఉండాలి అంటే సంథింగ్ లైక్ సెలబ్రేషన్ ఉండాలి, కంపల్సరీ 1 నెంబర్ ఉండి ఇట్లా ఏదైనా సెలబ్రేషన్ లాగా ఉండాలి అని చెప్పి. అండ్ దిస్ సెంటర్ పీస్ ఇస్ కంప్లీట్లీ హ్యాండ్ మేడ్, వాళ్ళు థర్మోకోల్తో చేశారు. అండ్ దిస్ ఇస్ ఓవరాల్ లుక్ ఆఫ్ ది డెకార్ విత్ అప్ లైటింగ్ అండ్ ఆల్. సో డెకార్ అయితే చాలా బాగుంది, ఎస్పెషలీ ఇది ఇట్లా అవుట్డోర్ కదా, దానికి గ్రీన్ కలర్. అండ్ కమింగ్ టు ద బెలూన్స్, అవన్నీ పేస్టల్ కలర్ బెలూన్స్ బికాజ్ ఐషాని డ్రెస్ వచ్చేసి రెడ్ కలర్, నేనేమో పింక్ కలర్. మేము ఎవ్వరూ కలర్ కోఆర్డినేట్ చేయలేదు బికాజ్ ఐ వాంట్ హర్ టు బి స్పెషల్ అట్లా రెడ్ వేసుకొని. అండ్ ఇంకా మనం రెడ్ కలర్ ఎల్లో కలర్ బెలూన్స్ పెడితే అస్సలు మంచిగా ఉండదు చూడడానికి. ఈ కలర్ కోఆర్డినేషన్ అంతా కూడా బెలూన్స్ అవన్నీ కూడా నేనే చెప్పాను వాళ్ళకి ఎలా కావాలి, నాకు కలర్స్ ఏం ఉండాలి అని చెప్పి. సో ఓవరాల్ చాలా బాగా వచ్చింది. నాకు కూడా అక్కడికి వెళ్ళేంత వరకు ఆ డెకార్ ఎలా వస్తుందని తెలియదు బికాస్ కలర్స్ అని నేను సెలెక్ట్ చేసుకున్నవి కాబట్టి. యూజువల్గా ఫస్ట్ బర్త్డేకి పిల్లలందరూ బాగా ఏడుస్తారు అలా చెప్పేది మా మమ్మీ. ఐషాని కూడా కొంచెం క్రాంకీ ఉండే ఫస్ట్, బట్ తర్వాత డ్రెస్ వేసి తనకి జ్యువెలరీ పెడుతుంటే మంచిగా పెట్టించుకుంది, అసలు ఏడవలేదు. బట్ ఏంటంటే తన క్రైటీరియా తనని నేను ఎత్తుకోవాలి, వేరే వాళ్ళు రెడీ చేయాలి, నేను రెడీ చేస్తే ఒప్పుకోదు ఆమె, మళ్ళీ నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానేమో అని చెప్పి. సో ఇంకా నేను ఎత్తుకొని నా దగ్గరే పెట్టుకుంటే బాగా రెడీ అయింది. అండ్ బయటికి వచ్చాక కూడా తను మంచిగా ఎగ్జైట్ అయింది అవన్నీ చూసి కూడా. ఇంకా తన మంకీ వేసేసుకొని ఇంకా ఫొటోస్ దిగుతూ ఉండే. అండ్ మేమైతే తనకి ఇట్లా రైమ్స్ ప్లే చేసాము. ఇక్కీ స్టిక్కీ బబుల్ గమ్ అనేది తనకు ప్రెసెంట్ ఫేవరెట్, అది పెట్టిన వెంటనే లిటిల్ డాన్స్ మూమెంట్స్ కూడా చేసింది. అండ్ నాకైతే ఏదైనా ఈవెంట్ ఉంటే అస్సలు ఆకలి వేయదు. ఇన్ కేస్ మేము చేసే ఈవెంట్ అట్లా ఏదైనా ఉంటే అదంతా మంచిగా అయిందా, డెకార్ మంచిగా అయిందా, ఆల్ టుగెదర్ అన్ని సెట్ అయిపోయాయా అట్లా అని చెప్పి నాకు అదే ఉంటుంది ఆ రోజంతా. సో అక్కడికి వెళ్ళాక మొత్తం సెట్ అయ్యాక అప్పుడు ఇంకా నాకు ఆకలి వేయడం స్టార్ట్ చేసింది. ఇంకా మా చెల్లి పెడుతుంది బికాజ్ ఐషాని ఇంకా నాతోనే ఉంది కాబట్టి. యూజువల్గా విత్ కిడ్స్ అయితే మనం ఏం చేస్తాం, కంపల్సరీ ఎక్స్ట్రా డ్రెస్ ప్యాక్ చేసుకుంటాం కదా, మేబీ వాళ్ళు ఏమైనా థ్రోప్ చేస్తారా లేకపోతే ఏమైనా పాడు చేసుకుంటారా అని చెప్పి. సో నేను కూడా అలాగే ఎక్స్ట్రా డ్రెస్ ప్యాక్ చేసుకున్నాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, ఇక్కడ ఫొటోస్ దిగేటప్పుడు భరత్ నా చెప్పు తెంపేశాడు, తన షూ నా కాల్లో పెట్టిన చెప్పు తెంపేశాడు. సో ఇక్కడి నుంచి త్రూ అవుట్ ద పార్టీ నాకు చెప్పులు లేకుండానే తిరిగా.
బికాస్ అది వెరీ అన్ఎక్స్పెక్టెడ్ కదా, ఎవరు ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ శాండల్స్ ప్యాక్ చేసుకోరు. అండ్ మా మమ్మీ వాళ్ళు మా వేసుకుంటున్నారు కానీ పాపం వాళ్ళని ఎందుకు అలా నడిపించడము అని చెప్పి ఇట్స్ ఓకే అని చెప్పి ఇంకా నేను అలాగే తిరిగేసాం. అండ్ కమింగ్ టు ద కేక్, ఇది కూడా నేను Pinterest లో సర్చ్ చేసి నేను వాళ్ళకి పంపించాను. నాకు అలాగే కేక్ డెకార్ చేసి ఇచ్చారు. కేక్ కూడా డెకార్ వాళ్ళే మనకు తీసుకొచ్చేస్తారు. బికాస్ మనము కేక్ ఇంకొక దగ్గర ఆర్డర్ చేసి దాన్ని మనం క్యారీ చేస్తే అది మేబీ ఏమైనా ఇటు అటు అయ్యి క్రీమ్ కదిలి అదంతా అవుతుంది అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఈవెంట్ వాళ్ళకే ఇచ్చేస్తాను. శృతి అండ్ శ్రీవిద్య వీళ్ళిద్దరూ నాకు ఆల్మోస్ట్ 15+ years నుంచి ఫ్రెండ్స్. మేమేమి రెగ్యులర్గా రోజు చాట్ చేసుకొని కాల్ చేసుకోకపోయినా స్టిల్ మాకు ముగ్గురికి కూడా ఇట్లా మంచి బాండ్ అయితే ఉంటుంది. ఐషాని కొంచెం ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచే కొంచెం గుర్రుగుంది. బికాజ్ ఈవెంట్ స్టార్ట్ అయింది 6:30కి, కేక్ కటింగ్ వచ్చేసి 7:45, 8 అలా అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ హర్ స్లీప్ టైం. అందుకే తను ఇంకా ఏంటి నన్ను నిద్రపోచ్చినా వీళ్ళు ఇంకా లేపే ఉన్నారు అన్నట్టు ఉంది. బట్ కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే ఇంకా తను నిద్రపోయింది. ఇది అయితే మా ఫ్యామిలీ ఈవెంట్ కాబట్టి మా విష్ణు, మా చిట్టి తల్లి, స్వాతి వీళ్ళు సాంగ్స్ పాడారు. ఇట్స్ అ వెరీ క్లోజ్ ఈవెంట్ కదా, సో మా వరకే కాబట్టి వాళ్ళు కూడా ఏమంటారు ఇట్లా ఇన్హిబిషన్స్ అట్లా ఏం లేకుండా మంచిగా పాడరు. ఇట్స్ సార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మా అందరం మంచిగా ఎంజాయ్ చేసాము ఇది. దీస్ బాయ్స్ ఆర్ హ్యావింగ్ ఫన్. ఇక్కడ మంచిగా వీళ్ళు ముగ్గురు కలిస్తే బాగా ఫన్ జనరేట్ అవుతుంది. నాకు తెలిసి మోస్ట్లీ మమ్మల్ని ఏదో ఒకటి అని వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. అంతకు మించి అయితే ఇంకేం ఉండదు అక్కడ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ విత్ మా అమ్మమ్మ. మేము నలుగురం మంచిగా మా అమ్మమ్మతో కలిసి ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. ఇది ఇంకెప్పటికీ ఇలాగే ఉండిపోతుంది మాకు.
ఇక్కడైతే నేను మా చెల్లి ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం జంప్ చేస్తున్నాం, అసలు సింక్ లో రాలేదు చాలాసేపు. ఫైనలీ వి మేడ్ ఇట్. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఈ ఉయ్యాల పాట అయితే మస్తు ఫన్ అసలు. మాకు మంచిగా నేను మా చెల్లి తర్వాత రాజా విష్ణు వీళ్ళ పేరు తర్వాత చిన్న స్వాతి వాళ్ళ పేరు అలా ఉయ్యాల ఊగేశారు. ఎక్కడికి అనేది చిన్న గుప్తాను. ఐషాని నిద్రలేసేసింది. మా మమ్మీ తనకి డ్రెస్ కూడా చేంజ్ చేసి తీసుకొచ్చేసింది. మొత్తం అదంతా జ్యువెలరీ అంతా తీసేసి తను డ్రెస్ చేంజ్ చేశాక ఇంకా మంచిగా పడుకొని లేసాక ఇంకొంచెం యాక్టివ్ అయిపోయింది. ఇంకొన్ని ఫొటోస్ అవన్నీ దిగింది. అండ్ ఇక్కడైతే వీళ్ళు గేమ్ ఆడేస్తున్నారు. బాగా నారో మౌత్ ఉన్న గ్లాస్ వాటర్ గ్లాస్ పెట్టేసి ఆ బాల్స్ వెనక్కి ట్రై చేస్తున్నారు. నాకు తెలిసి ఎవరికి పడలేదు. రెండు బాల్స్ పడ్డాయి, ఒకటి అంకుల్ కి అండ్ ఇంకొకటి భరత్ కి. అన్ఫార్చునేట్లీ అది షూట్ చేయలేదు. ఈవెన్ ఈ గేమ్ లో ఐషు కూడా పార్టిసిపేట్ చేసింది, ఒక బాల్ తీసుకొచ్చుకొని. అండ్ లాస్ట్ కి కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ తీసేసుకున్నాము. మళ్ళీ ఐషు కూడా కొంచెం నిద్ర వచ్చినట్టు చేస్తుంటే ఇంకా నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసాను. అట్లా కూర్చొని ఉయ్యాల్లో ఊపుదామని. బట్ మళ్ళీ తను యాక్టివ్ అయిపోయింది, ఏం పడుకోలేదు ఇంకా ఇంటికి వచ్చేంత వరకు కూడా. తాగునా అండ్ ఇక్కడ మేము బెలూన్స్ ఎగరేసే టైంకి పిల్లలు అయితే వెరీ స్లీప్ అండ్ వెరీ క్రాంకీ. ఇంకా వాళ్ళ అట్మోస్ట్ క్రాంకీ స్టేజ్కి వచ్చేసారు.